మా తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వీరారెడ్డి మంగళవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వంతో దోస్తీ చేసి భారీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన ఆర్థిక నేరస్థుడు కేసీఆర్ అని, బీజేపీ కేసీఆర్ని బెదిరించి సొమ్ము చేసుకుంటున్న సంగతి అందరికీ తెలుసని, ఇంతవరకు ఫామ్ హౌస్ ఎందుకు మీడియాకు, ప్రజలకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. 15 టీఎంసీలు ఎత్తిపోసి 1000 టీఎంసీలు ఎత్తిపోశారని మురళీధర్ రావు అబద్ధాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా 44 ఏళ్ల ఆడలేదు నీళ్లు ఉన్నాయని అబద్ధాలు ఆడి, నీళ్లు ఉన్నాయని అబద్ధాలు ఆడి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. టెండర్లు పెట్టి తన మనుషులకు ఇచ్చి కమిషన్ల మీద ఇక అవన్నీ డీటెయిల్స్ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. సో డిజైన్లు చెక్కింగ్ చేయకుండా రాత్రి వాళ్ళు పనిచేసి దానికి నాణ్యత లేకుండా పనులు చేసి ఇవాళ పరిస్థితి ఏంటంటే అన్ని కొట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా మెయిన్గా ఇంకా రిపేర్ చేస్తాం అనేది వేసి మాట, ఎందుకంటే వరదలకు వస్తే అస్సలు ఆగదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకోవచ్చు అనేది మీరు చూస్తారు. అందుకే చేయాల్సిన పని ఏంటంటే ఎంక్వైరీ జరగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఏ పని కావు. ఆయన అవినీతి డబ్బుతో ఎంక్వైరీని పక్కదారి పట్టిస్తారు అనేది మా తెలంగాణ పార్టీ కోరుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని మా తెలంగాణ పార్టీ చేసిన పని గురించి చెప్పాలి. ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రైటింగ్ లెటర్ వస్తే కానీ మేము ఈ పని చేయిస్తాం. కలెక్టర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఏమని ఏం రాలేదు, ఆ పని ఆపేసింది. అది లేదా 30,000 కోట్ల కేసీఆర్ ఇచ్చింది. సో ఇట్లాంటిది మరోసారి కూడా ఆపడానికి చాలా లేదైంది. నేను ఇవన్నీ తెలుసుకొని చేసేవారు. సో ఇంకోటి ఏంటంటే ఈ 39 మంది ఎమ్మెల్యేలు మన ఎలక్షన్లో బీఆర్ఎస్ కోటేసింది. కనీసం ఒక పార్టీ అధ్యక్షుడిగా సిగ్గు లేకుండా ధన్యవాదాలు చెప్పాలి ఓటర్స్. అట్లాంటిది ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ తుది విడిగిందని నాటకాలు ఆడుకుంటా యాక్టింగ్ చేసుకుంటా అసలు అసెంబ్లీ పోకుండా ఉండాలి, రేవంత్ రెడ్డి చూడకుండా ఉండాలని అట్లాంటి అటువంటి నాటకం ఆడుతున్నారు. సో ఇట్లాంటి నాటకం ఆడుతున్నాడని వదిలేదు లేదు. తెలంగాణ